ఫ్లైట్‌లు ఎప్పుడో తిరుగుతాయి అనగానే మీరు ఆశలు పెట్టుకోవద్దు. ఇంకా దగ్గర దగ్గర ఒక వారం చెప్పలేము. ఇంకా పైనే పట్టొచ్చు. మ్యాటర్ ఏంటంటే చలి తగ్గిపోయి ఎండలే కాయాల్సిన టైంలో చలి అలాగే వర్షం పడుతుంది మాకు. ఏంటో ఈ క్లైమేట్ ఏంటో అర్థం అవ్వట్లేదు అసలు. చూసారా? వరుసనే 3 రోజులు, 4 రోజులు వర్షం ఉందంట. అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి లేదు అవతల ఎల్లుండి ఉంది. సో, ఇంకోటేంటంటే ఇక్కడ దీపావళి పరిస్థితి ఎలా ఉందంటే ఫ్లైట్‌లు ఎప్పుడో తిరుగుతాయి అనగానే మీరు ఆశలు పెట్టుకోవద్దు. ఇంకా దగ్గర దగ్గర ఒక వారం చెప్పలేము. ఇంకా పైనే పట్టొచ్చు. ఒక ఇంటి మీద డ్రోనొచ్చి ఇంటి మీద పడ్డదంట. ఎవరికేం అవ్వలేదు గానీ ఇద్దరికైతే గనుక దెబ్బలు తగిలినాయట. ఇయన్నీ నైటే జరుగుతున్నాయి. పగలు జరగట్లేదు. నైటు ఇక్కడ ఎయిర్ డిఫెన్స్ సిస్టము ఆపుతున్నారు. ఆపిన దాంట్లో ఏదో ఒక్కటి మిస్ అయ్యి అలా పడుతుందంతే. ఈ ఎయిర్‌పోర్ట్ మీద అయితే గనక డ్రోన్ అటాక్ చేశారంట. ఎవరికీ ఏమి అవ్వలేదంట. ఆస్తి నష్టం ఏదో జరిగిందంట. దాన్ని కూడా ఏం మరమ్మతులు అయి చేస్తారేమో కానీ ఇంకోటి అది ఇక్కడి నుంచి ఎళ్ళాలంటే ఎలాగా సౌదీ వీసా తీసుకోవాలంటే మన వల్ల అవ్వదు. 500 దినార్లో, 1000 దినార్లో ఉంటది. అవసరమా మనకి చెప్పండి? సరే నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ నెక్స్ట్ చెప్తాను.